హాయ్ అండి. ఈ వీడియోలో 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో సెమిస్టర్ 1లో ఉన్న కవి పరిచయాలను చూద్దాం. ఈ వీడియో పార్ట్ 1 అండి. దీనికి కంటిన్యూషన్‌గా పార్ట్ 2 ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చిన తెలుగు పుస్తకాలకి కవర్ పేజ్ మార్చారండి. మొత్తం సిలబస్ మాత్రం ఒకటే. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను యాక్టివేట్ చేయండి. సెమిస్టర్ 1లో ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి, ఆ పాఠ్యాంశాల యొక్క ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, కవి పరిచయం, వారికి ఉన్న బిరుదులు, వారు రచించిన రచనలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో సెమిస్టర్ 1లో మొదటి పాఠ్యాంశం ఆంధ్ర వైభవం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియ, ఇతివృత్తం రాష్ట్రకీర్తి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయటం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన జననం 1918, మరణం 1986. ఆధునిక కవులలో పేరు పొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. ఈయన రచించిన గేయ సంపుటాలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించబడింది. ఈ పాఠ్యభాగం గేయ ప్రక్రియ కాబట్టి ఇందులో గానం ప్రధానం. గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా సరే గొప్ప స్థానం ఉంటుంది. గేయం మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. ఈ గేయ ప్రక్రియ నుంచి బిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉండే ప్రక్రియ ఏది? గేయ ప్రక్రియ, పద్య ప్రక్రియ, కథన ప్రక్రియ అని అడిగితే గేయ ప్రక్రియ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ప్రతి పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశము అనే శీర్షికతో ఏదైనా ఒక కథ కానీ వ్యాసం కానీ ఇవ్వడం జరిగిందండి. పాఠాంత అంశంలో ఆంధ్ర వైభవం పాఠ్యాంశం తర్వాత తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటే సిపి బ్రౌన్ గారి గురించి ఇచ్చారండి. ఈయనని తెలుగు భాషోద్ధారకుడు, ఆంధ్ర భాషోద్ధారకుడు ఎవరు అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని చెప్పాలండి. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అన్నా కూడా సిపి బ్రౌన్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అండి. రెండవ పాఠ్యాంశం మాతృభూమి. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. కథానిక అంటే ఏమిటంటే కథ, కథానిక ఈ వీటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో భాగాలు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. విద్యార్థులు సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలనే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏమిటి అని బిట్టొచ్చే అవకాశాలు ఉంటాయండి. కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పవని నిర్మల ప్రభావతి. ఈమె జననం 1933, మరణం 2015. ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు నరసింహారావు, సరస్వతమ్మ. ఈమె భర్త శ్రీధరరావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్రి. ఈమె రచించిన కథా సంపుటాలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలను రచించారు. ఈమె రచించిన నవలలు ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు రచించారు. ప్రస్తుత పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది. మాతృభూమి పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశము శీర్షికతో అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్రాభినయం ఇచ్చారండి. 3వ పాఠ్యాంశం శతక సౌరభం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకంలో పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతకంలోని ప్రతి పద్యానికి చివరలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మకుటంగా ఉంటుంది. ఈ పద్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయాలు ఏమిటంటే గరికపాటి మల్లావధాని. ఈయన 19వ శతాబ్దం కాలంలోని వారు. ఈయన రచించిన శతకం విద్యార్థి శతకం. రెండవది మారది వెంకయ్య. 17వ శతాబ్దం కాలంలోని వారు. భాస్కర శతకాన్ని రచించారు. పక్కి అప్పల నరసయ్య. 16వ శతాబ్దం కాలంలోని వారు. కుమార శతకం.
పెరుమాళ్ల మునెప్ప 20వ శతాబ్దం కాలంలోని వారు రచించినది విద్యాశతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలోని వారు దాశరథి శతకాన్ని రచించారు. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం కాలంలోని వారు మనుల మూట శతకాన్ని రచించారు. బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం కాలంలోని వారు నారాయణ శతకాన్ని రచించారు. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దంలోని వారు వరదరాజు శతకాన్ని రచించారు. కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం కాలంలోని వారు మిత్ర సాహస్రి శతకాన్ని రచించారు. ఈ పాఠ్యాంశం తర్వాత పాట అంత అంశంగా ప్యారడీని ఇచ్చారు. ప్యారడీ అనగా అనుకరణ. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన ప్యారడీ. తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కొక్కొల్లలు. ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే ప్యారడీ. కుంభకర్ణుడి గురించి ఒక ప్యారడీ పద్యాన్ని రాశారండి. 4వ పాఠ్యాంశం నా యాత్ర. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. యాత్రా రచన అంటే యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను సందర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన. విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు యాత్రా రచనలోకి వస్తాయి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం దేశంలోని ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులను, సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత బులుసు వెంకటరమణయ్య. ఈయన జననం 1907, మరణం 1989. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావ్ అనే కలం పేరుతో అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీప కలికలు, 16 రాత్రులు అనే కథా సంకలనాన్ని రచించారు. అలాగే చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ పాఠ్యాంశం మొదటి పేజీలో దేవులపల్లి కృష్ణమూర్తి గారు రచించిన మా యాత్రలోని 4 లైన్లను ఇచ్చారండి. అది చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే శీర్షికతో ఉంది. ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత పాఠాంత అంశము అనే పేరుతో గెలుపు నాదే అనే కథను రచించారు. ఇది బుజ్జాయి పత్రిక నుంచి తీసుకొనబడింది. 5వ పాఠ్యాంశం సందేశం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. ఖండకావ్యం అనగా మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథావస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. దీనిలో కవిభావం చక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. ఆత్మాశ్రయరీతి, వస్తు భావ శైలి, కవితా రచనలలో నవ్యత ఉంటుంది. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశం నేపథ్యం గుర్రం జాషువా గబ్బెలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధను, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతులను విన్నవించమని వేడుకున్నారు. కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది గుర్రం జాషువా. ఈయన జననం 1895, మరణం 1971. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన రచించిన రచనలు గబ్బెలం, ఫిరదౌజీ, ముంతాజ్ మహల్, కాందీశికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి. ఈయనకు గల బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారంటూ ఉండరు. ఈ పాఠ్యాంశం గబ్బెలం నుండి స్వీకరించబడింది. ఈ పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశము అనే శీర్షికతో వ్యవసాయం గురించి ఇచ్చారండి. ఇది జానపద గేయం. ఆమల్ల దిన్నె గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. 6వ పాఠ్యాంశం పయనం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మాండలిక కథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. మాండలికం అంటే ప్రాంతీయ భాష అని అర్థమండి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరు నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది సింగమనేని నారాయణ. ఈయన జననం 1943, మరణం 2021. ఈయన కథా రచయిత. అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు. ఈయన రచించిన కథా సంపుటాలు సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ పాఠం అనంతం అనే కథల సంపుటిలోనిది. ఈ పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశము అనే శీర్షికతో దేశభక్తి కథను ఇచ్చారు. 7వ పాఠ్యాంశం చైతన్యమూర్తులు. ఇది ఉపవాచకం అండి. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి లేదా సేవ. ఉపవాచకంలో సంఘ సంస్కర్త వీరబ్రహ్మం, జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం, మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య, తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్, కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి, ఉత్తమ ఉపాధ్యాయుని తాడి నాగమ్మ గారి గురించి వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి.